కంటెంట్ కోసం ఏమైనా చేస్తున్నా కార్తిక్. పార్ట్ ఎస్పెషలీ ఫర్ పీపుల్ ఇన్ ద యూఎస్. మీకే కాదు మాకు కూడా వాక్ ఆఫ్ ఫేమ్ ఉంది ఇక్కడ, చూపిస్తారండి. రాత్రికి ఎక్కడ ఉంటానో నాకు క్లారిటీ లేదు. సో మీకు కూడా క్లారిటీ రావాలనుకుంటే వీడియో అనే వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈడేంది ఎగ్స్ తింటున్నాడు, దోశలు వదిలేసి ఎగ్స్ తింటున్నాడు అనుకుంటున్నారా? ఏమో బ్రో, అంటే చాలా రోజులైంది ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తినక. సో అందుకని దీనికోసం స్పెషల్గా ఒరేవో వచ్చిన. సో ప్రస్తుతానికి అయితే ఎగ్ బెనెడిక్ట్ ట్రై చేస్తున్నా. ట్రై కాదు అంటే ముందే తిన్నా, ఎందుకో దోశలు అవి మా చాలా రోజులైంది తిని ఇక దోశలు బోర్ కొట్టేసి ఇప్పుడు ఇవి తింటున్నా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న ఒరేవాళ్ళ నెక్స్ట్ సైడ్ పోతేనే తెలియదు. వెదర్ అయితే మస్తు ఉన్నది. ఇక మనము ఫ్లోని మంచి మ్యూజిక్ పెట్టుకొని ఫ్లోలో వెళ్ళిపోవడమే. మనము ఎక్కడ పోతా రాత్రికి ఎక్కడ ఉంటానో నాకు క్లారిటీ లేదు. సో మీకు కూడా క్లారిటీ రావాలనుకుంటే వీడియో అనే వరకు చూడండి. బట్ ప్రస్తుతానికి నన్ను ఇది ఎంజాయ్ చేయనివ్వండి, ఓకేనా? దట్స్ ఇట్ బాయ్స్ అండ్ గర్ల్స్, అయిపోయింది. మంచిగా తిన్నాం ఇప్పుడు. మంచిగా ఇప్పుడు ఒకసారి పోయి ఒరేవా బీచ్లో తిరుగుదాం అరిగేంత వరకు. ఇక తర్వాత మనకి గాలి తీసుకోతే అటు పోదాం. మనం ప్రస్తుతానికి అయితే బిల్లు కట్టాలి, వెళ్ళంటాడు మనం బయటికి పోనీయాడు. సో బిల్లు కట్టేసి బీచ్ చూపిస్తాం, వచ్చేసండి. బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు ఒరేవా బీచ్. అరే బ్రో, సన్ స్క్రీన్ మర్చిపోయినా, నేను ట్యాన్ అయిపోతాను అనుకుంటా. వెళ్ళిపోదాం ఫస్ట్ పదండి ఇక్కడి నుంచి. నన్ను మజాక్ చేస్తున్నారు అండి. ఐ షో యూ గైస్ ది ఒరేవా బీచ్. కమాన్. అలలు వస్తుంటాయి మన వైజాగ్ బీచ్ లెక్క ఇంకా కూడా ఉంటుంది అంతే, కాకపోతే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం అమ్మాయిలు కూడా బాగుంటారు, అది వేరే విషయం. ఐ థింక్ ఇది 30 మీటర్స్ సంథింగ్ ఎంతో సార్ నీ లాంగ్ వాక్, సీషోర్ వాక్ ఉంటుంది. గాయస్, ఇప్పుడే నేను ఒక డిస్కవర్ చేసిన. ఇక్కడ బీచ్లో ఎక్కడన్నా మట్టి ఉంటుంది కదా, ఇక్కడ లేదు. లిటరల్లీ బ్రో, మట్టి లేదు, అంత బంకగానే ఉన్నది ఇక్కడ. అరే అరే రారా చింటూ. దిస్ పార్ట్ ఎస్పెషలీ ఫర్ పీపుల్ ఇన్ ద యూఎస్. మీకే కాదు మాకు కూడా వాక్ ఆఫ్ ఫేమ్ ఉంది ఇక్కడ, చూపిస్తారండి. న్యూజిలాండ్ వాక్ ఆఫ్ ఫేమ్. Paul, I got her. Ray Columbus, Francines, Watson, and there's many more. ఇంకా అంతా సెట్ అంతా ఉంది. దేక్కుంటూ నడుపుకుంటూ ఎక్కడికి వచ్చాము అంటే, ఇవి పాత మనం నడిస్తే తెలుస్తుంది ఎక్కడికి వచ్చాము అనేది. సో ఫాలో మీ. న్యూజిలాండ్లో బెస్ట్ థింగ్ ఏంది తెలుసా? ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఫస్ట్ లీవ్స్, కార్లో ఫ్యూయల్ అది కాదు మెయిన్. న్యూజిలాండ్లో వెదర్ ఎలా ఉంది, ఆ రోజు వర్షం పడుతుందా లేదా, ఎండ వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అది ఉందంటేనే బయటికి రావాలి, ఇది లేదు కదంటే రాకూడదు. వచ్చినా సన్ స్క్రీన్ పెట్టుకొని రండి. నేను ఇప్పుడే ఎవరి దగ్గర అడుక్కున్నాను, కొంచెం ఇవ్వండి రా అని చెప్పి. మనం కిందికి వెళ్దాం, అసలు ఏముంది కింద ఏంటి అనేది చూపిస్తా. లేదు మీకు ఒక గ్లింప్స్ కావాలి అనుకుంటే ఇక్కడ రండి, పక్కకు రండి, చూపిస్తా. పక్కకంటే తుప్పలుగా అనుకున్నారు సీనిక్ వ్యూ. వచ్చాను. కెమెరామ్యాన్ ఫోకస్ కరో. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంది తెలుసా? ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఇట్స్ అరౌండ్ 51 ట్రీస్ పార్క్ అనేవి, లైక్ ప్లాంట్ చేసినవి టు రెస్పెక్ట్ లైఫ్ కాస్ట్ విచ్ హ్యాపెండ్ ఇన్ క్రైస్ట్ చర్చ్ మాస్క్ అటాక్ ఇన్ 15th March 2019. సో యాజ్ యూ కెన్ సీ హియర్, సో ఏవైతే ఇక్కడ ఈ చెట్లు పెట్టినామో ఇట్స్ ఆల్ టు ట్రిబ్యూట్ ఫర్ ద పీపుల్ హూ passed away in the Christchurch mosque attack, supported and completed by students of Child Flight Charitable Trust. హాయ్ పబ్లిక్, ఎట్లున్నారు అందరూ? ఆల్ గుడ్డా? సరే, ఎట్లాగో కలిసిరు కాబట్టి ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ వేసేసుకోండి. సో హౌ లాంగ్ వచ్చేసాను కిందికి, మనం పోయి వాటర్ ఫాల్స్ చూద్దాం. సో దిస్ ఈజ్ ది ఫాంగరే ఫాల్స్. ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఫాంగరే ఫాల్స్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ఫోటోగ్రాఫిక్ స్పాట్, ఎందుకంటే ఆబ్వియస్లీ యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ దిస్ వాటర్ ఫాల్స్ ఇస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ నుంచి నార్త్ ఐలాండ్ ట్రిప్ అయితే ఉంది. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, అసలు అక్కడ ఏముంది అనేది. సో విల్ గో దేర్ అండ్ సీ హౌ ఇట్ ఇస్ అండ్ విల్ ఎక్స్ప్లోర్ మోర్. బట్ ఫర్ నౌ ఫాంగరే ఫాల్స్ ఇట్ ఇస్. స్టే ట్యూన్డ్. As you can see, గొడుగు
వర్షం ఎవ్రీథింగ్, వర్షం పడుడింగ్స్. ఎక్కడ పోయినా న్యూజిలాండ్లో సముద్రం మాత్రం బాగా అనిపిస్తుంది. పొద్దున బీచ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ కూడా ఇందాక అయ్యింది, వాటర్ ఫాల్స్ అయిపోయింది. వర్షం ఒకటి తక్కువ అనుకున్నా, అది కూడా తీరిపోయింది ఈరోజు గాలితో పాటు. రావు గారు నేను వచ్చినప్పుడు కొత్తలో, న్యూజిలాండ్కి వచ్చిన కొత్తలో, బ్యాక్ ఇన్ 2019 వచ్చినప్పుడు కంటెంట్ కోసం ఏమైనా చేస్తున్నా కార్తిక్. ఓకే, సో రావు గారు నేను వచ్చినప్పుడు న్యూజిలాండ్లో ఎక్కడన్నా ఇల్లు ఎప్పుడన్నా ఎట్టన్నా తిరుగు ఏం పర్లేదు, కానీ వెళ్ళే ముందు వెదర్ చూసుకోమన్నారు. నేను ఈరోజు వెదర్ చూసుకునే బయటకు వచ్చా, అయినా కూడా ఇదన్నమాట పరిస్థితి. దీంతో మనకి అర్థమైంది ఏంటంటే న్యూజిలాండ్ వెదర్ని, అమ్మాయిల్ని చాలా తక్కువ నమ్మాలి. ఎప్పుడు ఎలా మారిపోతారో మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ రైట్ బిహైండ్ మీ, ఐ థింక్ ఇట్స్ బే ఆఫ్ ప్లెంటీ. దీని ఆపోజిట్ క్రేజీ ల్యాండ్స్కేప్ ఉంది. సో యాజ్ యూ కెన్ సీ న్యూజిలాండ్కి ల్యాండ్స్కేపు అండ్ బ్యూటిఫుల్ స్కైస్కి డోకా లేదు. కెమెరామ్యాన్ ఫోకస్ కరో. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మౌంట్ రాస్కిల్లో మొదలుపెట్టి పయ్యా బీచ్కి వచ్చిన తెలియకుండానే ఒక రోడ్ ట్రిప్ అయిపోయింది. సో ప్రెజెంట్ అయితే నేను పయ్యా బీచ్ దగ్గర ఉన్నా. సో దిస్ ఇస్ పయ్యా బీచ్. బ్యూటిఫుల్గా కొంచెం సన్ రైట్ ఉంటే బాగుండు, బట్ ఇట్స్ ఓకే. బట్ ఇది కూడా బాగుంది, ఇట్స్ రియలీ గుడ్. సో తెలియకుండానే ఒక అన్ప్లాన్డ్ రోడ్ ట్రిప్ అయిపోయింది. బట్ స్టే ట్యూన్, రేపు మేబీ ఇంకొక దగ్గరికి మనం వెళ్తానేమో. సో ప్లీజ్ బీ స్టే ట్యూన్. బట్ యా, టిల్ దెన్ ఐల్ ఎంజాయ్ పయ్యా బీచ్ అండ్ యూ గైస్ డూ వాట్ యూ గైస్ డూయింగ్. బట్ స్టిల్ దెన్ like, share and subscribe. See you guys in the next one. Bye for now.